ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంట, ఏది రఘురామకృష్ణరాజు అంటున్నాడు. ఇది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలియదు, కానీ రాష్ట్రం అయితే ఆరోగ్యంగా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో జనవరి నుంచి ఆగస్టు 31 వరకు 8 నెలల్లో 27.5 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి. రఘురామకృష్ణరాజు గారు ఇంకా ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటే ఆయన ఆరోగ్యం కూడా సరిపోయిందా? ప్రజల ఆరోగ్యంగా ఉండొద్దా? కౌలు రైతులకు అన్నదాత సుఖీభావం అమలు చేయాలి. కొంతాల రామకృష్ణ చూశారు కదా, కౌలు రైతులకి అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇచ్చారు. వీళ్ళు ఉన్న మామూలు రైతులకే ఇట్లా మొట్టమొదటి ఏడాది ఏ రైతుకి వీళ్ళు రూపాయి ఇవ్వలేదు, 20,000 ఇస్తామని. రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 అన్నారు. అది కూడా 7 లక్షల మంది కోత వేశారు. ఆ 14,000లో ఇప్పుడు 5,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మంది తగ్గించారు. ఉల్లికి ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి. భూమా అఖిలప్రియ. సహకార సంఘాల్లో ఎరువులు ఇవ్వాలి. మురళీమోహన్ ఎమ్మెల్యే పోతల పట్టు. ఇవన్నీ వాళ్ళ ఎమ్మెల్యేలే అందట్లేదని క్లియర్గా చెబుతారు. రకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి. బండారు శ్రావణి ఎమ్మెల్యే సింగనమల. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైకాపా నాయకులు ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యే. ఈయనకి మాత్రం సిగ్గు సర ఉండదు. ఎన్నిసార్లు చెప్పిన ఎరువులకు మేము కృత్రిమ కొరత సృష్టిస్తున్నామా? మీ పక్క నియోజకవర్గం గల పొద్దుటూరు వరదలాల్ రెడ్డిని అడగండి ఒకసారి, వెళ్ళి చెబుతాడు. అసెంబ్లీలోనే ఉన్నాడుగా, మీ అసెంబ్లీలోనే ఎరువులు అందట్లేదని చెబుతున్నాడు కదా. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నావా? ఎవడన్నా కృత్రిమ కొరత సృష్టిస్తే ఆయన తీసుకెళ్ళి బొక్కలో వేయండి. మీ తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ, మీ జనసేన ఎమ్మెల్యేలు కృత్రిమ కొరత అమ్ముకుంటున్నారు. యూరియాని కూడా పందికొక్కుల్లాగా తింటున్నారు కదా. సిగ్గుండాలి మాట్లాడటానికి. ఆదినారాయణ రెడ్డి ఏం మనిషివయ్యా నువ్వు?